ఏంటబ్బాయి 3 నెలల సెలవు అంటే ఏంటి ఆఫీస్కి? 3 నెలల సెలవైనా మీకు 3 నెలల సరిపడ్డ ప్లానింగ్ ఏర్పాటు చేశా. బంధు క్యాంప్ కూడా తయారు చేశా. బంద్ క్యాంపా? అంటే ఏంటి? బంధు క్యాంప్ అంటే ఏంటి అంటున్నావు? పిల్లలకి నీకు నాకు అందరికీ బట్టలు పెట్టి ఒక బ్యాగ్ నిండా గుంటూరు వెళ్దాం. ఇప్పుడే వినాయక చవితి వస్తుంది. మా మేనమామ కొడుకు అల్లుడు తమ్ముడి ఇంటికి వెళ్దాం. వినాయక చవితికి వచ్చామంటాం, రాగరాక వచ్చా వద్దంటాడు ఏంటి? అదే ఈ నెల అయిపోద్ది. వచ్చే నెలలో వచ్చే నెలలో మీ బాబాయ్ ఇంటికి వెళ్దాం. రాగరాక వచ్చే వద్దంటావేంటి? అసలే మీ బాబాయ్ కోపం ఎక్కువ. దెబ్బకి ఎన్నాళ్ళు ఉంటా ఉండండి. ఆ 20 రోజులు అక్కడ గడిపేస్తా. ఇంకో 10 రోజులు ఉంటాయి. ఆ 10 రోజులు ఏం చేస్తా? మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తా. చెల్లె బాగున్నావా ఏంటి? రాగరాకు వచ్చి వద్దంటావేంటి అంట. సర్లే ఉండరా అంటది. ఆ 10 రోజులు అలా గడుపుతా. ఇంకో 10 రోజులు ఆ నెల అంత అయిపోద్ది. ఆ పై వచ్చిన నెల ఏం చేస్తా? మా పెద్దక్క ఇంటికి వెళ్తా. అసలే మా మేనల్లుడు బస్సు డ్రైవరు. ఆడేం చేస్తాడు? అల్లుడు నీకు మంచి సంబంధం ఇచ్చాను, 10 రోజులు 15 రోజులు ఉండాల్సి వస్తుందంటే ఆడికి అసలు పెళ్ళిపించా. ఉండు మాయా నీకెందుకు అంటాడు. ఆ 15 రోజులు ఉంటాయి. మిగతా 15 రోజులు మా బాబాయ్ గారు అబ్బాయి మా అన్న ఇంటికి వెళ్తా. అక్కడికి వెళ్తే లంకంత కొంప పందికొక్కలా మా నలుగురిని తిరగచ్చు. చక్కగా 15 రోజులు అక్కడ ఉండి, అనయ్య సెలవులు ఉన్నారా, మరి ఇబ్బందిగా ఉన్నారా, 10,000 ఎవరంట, ఆడ 5,000 ఇస్తాడు. అమ్మకి జేబులు వేసుకుంటా. ఈ బంధు క్యాంప్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు మీరు ఎవరు ఉంటే నన్ను కూడా ఫాలో అవ్వండి. ఈ బంధు క్యాంప్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. క్యాష్ కడుపు రెండూ నిండుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.